మన గేమ్ షో మొత్తం డిపెండ్ అయ్యేది దేని మీద అంటే టైం మీద. లైఫ్ లో ఏదైనా పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ టైం పోతే మాత్రం తిరిగి సంపాదించుకోలేం. సో మొత్తం మనకి 4 రౌండ్లు ఉన్నాయి అందులో ఫస్ట్ రౌండ్ మనం దోచే మొదలు పెట్టేస్తున్నాము. ఈ దోచే రౌండ్ లో మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. మీరు చెప్పేటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. రెడీగా ఉండండి బట్ డబ్బులు ఇవ్వడానికి. మేము రెడీగా ఉన్నాం డబ్బులన్నీ పెట్టేసుకొని. మీరు ఆన్సర్లు చెప్పడానికి రెడీగా ఉండండి. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇటువైపు వాళ్ళు వచ్చారు. హలో. అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇటువైపు వాళ్ళు వచ్చారు. ఫస్ట్ రౌండ్ మొదలెట్టేస్తున్నాం. రెడీ? ఓకే, హమీదా సిరి రండి. ఓకే, సో ఆర్ యు ఆల్ రెడీ? yes క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, సన్నీ అలా పిచ్చి పిచ్చిగా ఫ్లర్ట్ చేయడానికి గల కారణం ఏంటి? పిచ్చోడు కాబట్టి. హమీదా, నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా దీని గురించి? సన్నీ గురించి ఇంకా చెప్పాలా? అవసరమా? అక్కర్లేదా? ఇట్ట తయారయ్యేనే మీరంతా. చెప్పలేని మాటలు ఉన్నాయి తన దగ్గర, దాచిపెట్టేసింది. సరే, రెడీ? రెడీ అక్క. ఒకటే క్వశ్చన్, దీనికి మీరు ఎన్ని ఆన్సర్లు 90 సెకండ్ల లోపు చెప్పగలిగినట్టయితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. క్వశ్చన్ నంబర్ 1, ఉగాది అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మామిడికాయ. మామిడికాయ లేవు. ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి రైట్. షడ్రుచులు. షడ్రుచులు నంబర్ 10 రైట్. కొత్త బట్టలు. కొత్త బట్టలు నంబర్ 2 రైట్. ఫ్లవర్స్. ఫ్లవర్స్. డెకరేషన్స్. 12 రైట్. ముగ్గులు. 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 ముగ్గులు లేవు. తాంబూలం. తాంబూలాలు లేవు. చుట్టాలు. రిలేటివ్స్. రిలేటివ్స్. బంధువులు నంబర్ 3 రైట్. పంచాంగాలు. పంచాంగాలు రైట్ ఆన్సర్. 15. పండ్లు. పండ్లు. పండ్లు లేవు. క్యాలెండర్. క్యాలెండర్. క్యాలెండర్ కూడా లేవు. పర్లేదు, హైయెస్ట్ చెప్పినాం కదా పంచాంగం. 460 వచ్చింది మీకు. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఇంకా చెప్పుండాల్సింది 15 lakhs వచ్చుండేది. గుర్తు రాలేదక్క. షాపింగ్. షాపింగ్ కూడా ఉందా? సెలవు. హాలిడేస్ రావు గాని. పూజలు, గుళ్ళు. అయ్యయ్యో. పిండి వంటలు. అస్సలు తినరు. కొత్త సినిమాలు. కొత్త సినిమాలు. ప్రయాణాలు. కోకిల. ఓకే, అది అవుతుంది. కోకిల కూస్తుంది అని. ఇక్కడ ఉండేటువంటి 4 కోకిలలో ఏ కోకిల బెటర్ గా ఉందో చూద్దాము. ఇదేంటి కోకిల రూపంలో ఉండేటువంటి నకలా ఉంది. విశ్వావసు నామ సంవత్సరం. వసంత ఋతువు. చాలా ఈజీ ఉన్నాయి, చెప్పలేకపోయా. ఎస్, సో అదే ఈ సంవత్సరం పేరు. మీకు బాగుండాలి అని. మీకు బాగుండడం అంటే 4,60,000 వచ్చాయి. ఇంకా కొంచెం వచ్చుంటే బాగుండేది. బట్ ఎనీవే, కంగ్రాచులేషన్స్. అచ్చ తెలుగులో మాట్లాడటం అనేది ఒక ఆర్ట్. అచ్చ తెలుగులో మాట్లాడడం అనేది ఒక ఆర్ట్ అన్నారు కాబట్టి ఇప్పుడు మనం చేయబోయేటువంటి ఈ టాస్క్ లో ఓన్లీ మనం తెలుగులో మాత్రమే మాట్లాడతాం. A square, B square, A plus B whole square. అవును, నిన్న ఎగ్జామ్ రాసావా? రాశాను. నువ్వు రాసావా? బాగా రాశాను రా. జాతీయ పక్షంతో ఏం రాసావు? సిరి అని రాశాను. నెమలి కదా. నేను నెమలినేగా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. టీచర్లు రాలేదా ఇంకా? వస్తారంట. గుడ్ మార్నింగ్. ఎవరు గుడ్ మార్నింగ్? గుడ్ మార్నింగ్ చెప్పింది ఎవరు? మనది తెలుగు తరగతి కాబట్టి మీరు చెప్పాల్సింది ఏంటి? తెలుగు గుడ్ మార్నింగ్. నమస్కారం టీచర్. అది చూసారా ఎంత ముచ్చటగా చెప్పిందో. దున్నపోతుల్లాగా ఎదిగారు. ఇప్పటి వరకు మీకు అది కూడా తెలియకుండా పోయింది అసలు. నిన్నే పిలుస్తున్నారు టీచర్. నన్ను కాదు, నిన్ను. టీచర్, మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. తెలుగులో చెప్పు. మిమ్మల్ని చూస్తుంటే మా గ్రాండ్ మ్యాన్ చూసినట్టుంది. తెలుగులో చెప్పు. అమ్మమ్మనో నాన్నమ్మనో చూసినట్టుంది అని. ఇవర గ్రాండ్ మ్యాన్ అంటే ఫీల్ అవ్వలే, అయితే అమ్మమ్మనే. అమ్మా ప్రియాంక, ఒకసారి లేచి నిలబడమ్మా. చదవమ్మా, ఏం రాసిందో ఇక్కడ. టీచర్ దగ్గరకు వచ్చి చదవచ్చా? దూరం నుంచి కనిపించట్లేదు. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించిన తెలుగు రాదు. తెలుగు రాదు.
జనులు పుత్రు కనుగొని పొడగగా పొడవడం అలాంటిది కాదమ్మా, పొగడగా. హమీదా నువ్వు రమ్మా. చచ్చింది గొర్రె. చదవడం వచ్చామ్మా నీకు? వచ్చా? అయితే చదువు. జానీ జానీ ఎస్ పాపా. ఇది చదువు. ఇది రాదు. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రోత్సాహం తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, పుత్రుడు జన్మించినప్పుడే పుట్టడు, జనుల పుత్రుని గనుగొని పొగడగా. జనుగు పుత్రుడు. అమ్మో అమ్మా సిరి మేడం నువ్వు చదువమ్మా. వచ్చి ఇదా. ఆవిడ ప్రాక్టీస్ చేసింది టీచర్ నైట్ అంతా. పుత్రోత్సాహము తండ్రికి, ఆ. పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులు ఆ పుత్రుని గనుకొని. వెళ్ళి కూర్చోమ్మా, వెళ్ళి కూర్చో. అవును, ఇందాక జానీ జానీ ఎవరు చెప్తున్నారు ఇక్కడ? హమీదా టీచర్. హమీదా జానీ జానీ తెలుగులో చెప్పు. జానీ జానీ జానీగా జానీగానే. ఆ జానీగా 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 ఎస్. అవును నానా. జానీగా జానీగా చక్కెర కావాలా? మొక్కినావురా? జానిగా జానిగా జానీగా జానీగా ఏంది నానా? ఏంది నానా? చక్కెర పోకినావురా? చక్కెర మొక్కినవారా? లేదు నానా. లేదు నానా. నోరు తెరు బిడ్డ. టీచర్ ఏమైందమ్మా? ఇతను నాకు ఐ లవ్ యూ అని లవ్ లెటర్ ఇట్లా నువ్వు ముందు. మన తరగతిలో నువ్వు చెప్పాల్సింది ఏంటి? నన్ను అతను ప్రేమిస్తున్నానని ప్రేమ లేక ఇచ్చుచున్నాడు మేడం. టీచర్ కళ్ళజోడు పెట్టుకోలేని ఏమో చెప్తే ఆమన్నది. ఇలా రా, నువ్వు ఇట్రా ముందు. గ్యాప్ లో ఇద్దరికి. ఏమని రాసావేంటి ప్రేమ లేఖలో? ఐ లవ్ యూ అందా, ఐ లవ్ యూ అందా. ఐ లవ్ యూ అని రాస్తారా? ఏం రాయాలి చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఉపాధ్యాయురాలకే వచ్చి చెప్పేంత స్థాయికి ఎదిగిపోయేవారా? ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి వెధవ వేషాలు వేస్తూ కనిపించారంటే మర్యాదగా ఉండి టీచర్ ఇక్కడ చెప్తున్నాను. మళ్ళీ పులిహోర కలుపుతున్నాడు. ఏం చేసావు? అమ్మాయి చేతిలో ఏం పెట్టావు? మా పంతులు ఆ. గుడికెళ్ళి ఆ. పూజ చేయమన్నారు. నువ్వేం చిన్నపిల్లోడివి కాదు, నార్మల్ గా మాట్లాడొచ్చు. వచ్చినప్పటి నుంచి స్కిట్ చేస్తుంటే అప్పుడు చెప్పొచ్చుగా. మా పంతులు గుడికెళ్ళి దేవతకి పూజ చేయమన్నాడు. సడన్ గా ఇలా చూడగానే తిను దేవతలా కనిపించింది. కొబ్బరి చిప్పు కూడా ఇచ్చాడు. అరటి పండు ఫస్ట్, తర్వాత కొబ్బరి చెప్పు. తినాలా? ఇది బాగుందా లేదా చెప్పు. చిన్నగా చిన్న కకృతి పడుతుంది. ఈరోజు చెప్పు, నిజంగా బాగుందా? నిజంగా బాగుందిరా. మరి ఆడేది చెత్తబుట్లు వేసాడు. ఈ పుస్తకాలు ఎంత మంచి వాసన వస్తున్నాయో. నాకేం రావట్లేదు. అరే నీకు అసలు బుక్ గురించి తెలుసా? బుక్ అవ్వడం తెలుసు. ఈ మధ్య వీడు బాగా ఆస్ట్రేలియాలో అవన్నీ తిరిగి బాగా. ఇదిగో ఇంతటితో నేను పాఠాలు చెప్పడం ఆపేస్తూ ఉన్నాను. మీకు 4,60,000 వచ్చింది కదా, ఇది Yes, అక్క. అమౌంట్ తీసుకోండి. సన్నీ ప్రియాంక రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బైక్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కీస్ గుర్తొస్తాయి. కీస్ లేదు. పంచర్ పంచర్ పంక్చర్ లేదు. పెట్రోల్. పెట్రోల్ రైట్ ఆన్సర్. నంబర్ 11. ట్రాఫిక్ సిగ్నల్స్. ట్రాఫిక్ సిగ్నల్స్. ట్రాఫిక్ సిగ్నల్స్ నంబర్ 9. హెల్మెట్ 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 రైట్ 12. రకరకాల నెంబర్ ప్లేట్లు. రకరకాల నంబర్ ప్లేట్లు నంబర్ 7. చాలాన్ చాలాన్ మస్తున్నాయి. చలాను 5. నంబర్ 5. యాక్సిడెంట్. యాక్సిడెంట్ నంబర్ 4. స్పీడ్ స్పీడ్. స్పీడ్ గా తొక్కడం బండిని. స్పీడ్ గా తొక్కడం లేదు. ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కూడా గుర్తొస్తారు. ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 14 రైట్. డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ రైట్ ఆన్సర్. నంబర్ 8. లైసెన్స్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ 13 రైట్. స్టంట్స్ స్టంట్స్. స్టడ్స్ లేవు. పర్వాలేదు, మీరు చాలా బాగా ఆడారు. 9,30,000.
మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. అబ్బాయిలు అంటే బైక్లు అంటే అబ్బాయిలు గుర్తొస్తారని, బైక్ రేసులు, ఈఎంఐ, వి పే క్యాష్ రైట్, పార్కింగ్ వి డోంట్ పార్క్, వి జస్ట్ అంటే పార్క్ చేయరా మీరు, స్పీడ్ బ్రేకర్స్ అంటే అది ఉంటే మంచిదే, మర్చిపోయాను యాక్చువల్లీ. డెలివరీ జాబ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ బ్రో, సారీ మర్చిపోయాను. సో ఇది మీకు టోటల్ గా 9,30,000 వచ్చింది. సరే ఇవాళ ఉగాది సందర్భంగా మీకు మంచిగా మేము పలహారాలు పెడదాం అనుకుంటూ ఉన్నాం. ఏమండి ఇందులో మొత్తం 6 గవ్వలు ఉన్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు మీరు వేసిన దాన్ని బట్టి నంబర్ ని బట్టి మేము సోమవారం అయితే 1, మంగళవారం 2 అట్లా తీసుకుంటూ ఉంటాం. మీరే డిసైడ్ అవుతారు. ఆదివారం అయితే అన్ని బొక్కబొరలా పడిపోయాయి అనుకో, అప్పుడు ఆదివారం అన్నమాట. ఓకేనా? రెడీ? మనకు వచ్చేటువంటి నంబర్ ని బట్టి మీకు టాస్క్ అనేది ఆధారపడి ఉంటుంది. సో టాస్క్ ఏంటంటే ఈ వెనకాల కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో మేము LED లో ఐటమ్ చూపిస్తాము. ఆ ఐటమ్ ని బట్టి మీరు నోట్లో పెట్టుకుని డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది. మీరు ఓకే ready? రెడీ హమీదా? సోమవారం ఏంటో చూద్దాము. కారం. నేను ఆల్రెడీ హాట్ కదా. ఇంకొంచెం హాట్ చేద్దామని అంతే. ఇదిగో తీసుకో, మొత్తం తినేయాలా? తినేసి చెప్పు. అక్క నాకు కొంచెం తిక్కుంది, నా నోట్లో కొంచెం కారం ఉంది. కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. మండుతున్నట్టుంది. సరే ఈ డైలాగ్ చెప్పు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ద ట్రబుల్ విల్ ట్రబుల్ యూ. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. అది డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్ యూ. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ఇస్ ట్రబుల్ యూ. ఐ యామ్ ద ట్రూత్. ఓకే, బాగానే తట్టుకొని ఐ నిలబడింది. లవ్ బాలయ్య, ఐ వాంట్ టు సే. అయితే నువ్వు ఈ గవ్వలు వేసుకొని సే 1, 2, 3. బుధవారం ఏముందో చూద్దాము. పులుపు. ఐదర్ చింతపండు అయినా నోట్లో పెట్టేసుకొని చెప్పొచ్చు, లేదా మ్యాంగో ఉంది కదండి పులుపు. నో. నేను పులుపు తింటే అందరూ రాంగ్ గా అనుకుంటారు. ఏం కత్తిను అరే మేము తిన్న రాంగ్ అని అనుకుంటారు. ఎవరెవరు ముట్టుంటారు దాన్ని, ఎక్కడెక్కడో పెట్టుంటారు. ఇది ఎక్కడ పడొచ్చినా గానీ తింటావా? ఆవిడ చేతి నుంచి వచ్చాక అమృతం. తినరా. వాళ్ళందుకే చింతపండు ఎక్కువ ఇచ్చారు. ఎప్పుడు వచ్చామని ఏ కాదండి. యాక్టర్ మహేష్ బాబు గారే కదా, ఆ. అవసరం లేదు చెప్పేస్తా. ఓకే, ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య, పులుపు దిగిందా లేదా? ఇప్పుడు మహేష్ బాబులో చేయవా ప్లీజ్. ఓకే నెక్స్ట్ ఇదిగో ప్రియాంక. శుక్రవారంలో ఏముందో చూద్దాము. బగరు అంటే మామిడికాయేనా? ఒకరండి ఇదండి ఇది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? కాదు, బొగరు. ఓకే నెక్స్ట్ 4. ఓకే అంటే గురువారం. చేదు. ఇదిగో అమ్మా తీసుకో, ఆ వేపపూత నీకోసమే ఎదురు చూస్తుంది. అనమ్మా. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఇవి కొంచెం ప్రేమతో పెడుతుంది. ఇది ఎవడు ప్రేమతో పెట్టాడు రా. ఓకే రెడీ యాక్షన్. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఇంద్రసేనారెడ్డిది. ఓ పాపం మీకు కొంచెం కూడా జాలి దయలేదా? పురుగులు చచ్చిపోతాయిగా. పర్వాలేదు, లోపలికి వెళ్ళిపోయి క్లియర్ అయిపోతుంది. ఆల్రెడీ లోపల పురుగులు ఉంటాయి కదా, అదే పోతుంది. పురుగుకి విరుగుడైపోతుంది. ఓకే థ్యాంక్ యూ.